హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాపిక్స్ తెలుగు. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ITR2 ఫాము ఎవరికి అప్లై అవుతుంది అనే దాని గురించి. మీకు ITR1 అప్లికబిలిటీ గురించి ఐడియా లేకపోతే ITR1 ఫాము ఎవరికి అప్లై అవుతుంది అనే వీడియోని మనం ఆల్రెడీ చేసాం, ఛానల్లో ఉంది. డిస్క్రిప్షన్లోను కార్డ్స్లో లింక్ చేశాను. ఒకసారి వీడియో చెక్ చేస్తే మీకు ITR1 గురించి కంప్లీట్ ఐడియా వస్తుంది. అలానే మా పెయిడ్ కోర్సెస్ అండ్ సర్వీసెస్ని మీరు అవాయిడ్ చేసుకుందాం అనుకుంటే కూడా లింక్స్ మీకు డిస్క్రిప్షన్లోను అండ్ పిన్ కామెంట్లోనూ ఉన్నాయి. సో ఇప్పుడు టాపిక్లోకి వస్తే ITR2 ఫామ్ వచ్చేసి ఇండివిజువల్స్కి అండ్ HUFకి మాత్రమే అప్లై అవుతుంది. ఇక్కడ ఇండివిజువల్స్ అండ్ HUF రెసిడెంటే అవ్వాలని రూల్ ఏం లేదు. ITR1లో లాగా నాన్ రెసిడెంట్స్ అయినా కానీ ITR2 ఫామ్ని ఫైల్ చేసుకోవచ్చు. అండ్ ఏ ఇన్కమ్స్కి ఈ ITR2ని ఫైల్ చేసుకోవచ్చు అంటే మీకు బిజినెస్ ఇన్కమ్, ప్రొఫెషనల్ ఇన్కమ్ తప్ప ఏ ఇన్కమ్ ఉన్నా కానీ మీరు ITR2 ఫామ్ని యూస్ చేసుకొని మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఫైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ITR2 అప్లికబిలిటీ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ITR2 ఇండివిజువల్స్కి అండ్ HUFకి మాత్రమే అప్లై అవుతుంది. అది క్లియర్ కదా. ఏ ఇన్కమ్స్కి ఈ ఫామ్ని ఫైల్ చేసుకోవచ్చు అనే దాని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే మనం ఆల్రెడీ అనుకున్నది ఏంటి, బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ ఇన్కమ్కి తప్ప అన్ని ఇన్కమ్స్కి ITR2 ఫామ్ని యూస్ చేసుకోవచ్చు అని కదా. అంటే ఏ హెడ్స్ కవర్ అవుతాయి? ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, క్యాపిటల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇక్కడ మళ్ళీ ఈచ్ హెడ్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ అంటే మీ శాలరీ ఇన్కమ్ని కానీ పెన్షన్ ఇన్కమ్ని కానీ ITR1లోనే చూపించుకోవచ్చు అండ్ ITR2లోనే చూపించుకోవచ్చు. శాలరీ ఇన్కమ్కి వచ్చేటప్పటికి మాత్రం ITR1లో ఈ కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్కి అండ్ ITR2 ఈ కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్కి అనేది ఏం లేదు. అదే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీకి వచ్చేటప్పటికి ITR1లో మీరు ఒక హౌస్ ప్రాపర్టీ తాలూకా ఇన్కమ్ని కానీ లాసెస్ని మాత్రమే డిస్క్లోజ్ చేయగలరు. మీకు ఒకటి కన్నా ఎక్కువ ప్రాపర్టీస్ ఉంటే ఆ ప్రాపర్టీస్ తాలూకా ఇన్కమ్ని కానీ లాసెస్ని కానీ ITR1 ఫామ్లో మీరు చూపించుకోలేరు. సో అలాంటప్పుడు మీరు ITR2 ఫామ్ని మాత్రమే యూజ్ చేయాలి. ITR2 ఫామ్లో మీరు ఎన్ని హౌస్ ప్రాపర్టీస్ ఉంటే అన్ని హౌస్ ప్రాపర్టీస్ తాలూకా ఇన్కమ్ని, లాసెస్ని కూడా డిస్క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే మీకు హౌస్ ప్రాపర్టీ హెడ్లో బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ ఉన్నా లేకపోతే ఇయర్లో వచ్చిన లాసెస్ని నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేయాలన్నా కానీ మీరు ITR ఫామ్ 2నే యూజ్ చేయాలి. ఎందుకంటే ITR1 ఫామ్లో ఇవేవి కూడా మీకు పాసిబుల్ కాదు. అండ్ నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్ హెడ్లో చూస్తే మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మి ప్రాఫిట్ వచ్చి ఉంటే ఆ ప్రాఫిట్ని డిస్క్లోజ్ చేయడానికి కూడా మీరు ITR2 ఫామ్ని యూజ్ చేయాలి. అలానే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి షేర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ అమ్మగా ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ని కూడా మీరు ITR2 ఫామ్లోనే డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు క్యాపిటల్ గెయిన్స్ ఉంటే మీరు ITR1 ఫామ్ని యూజ్ చేయలేరు కాబట్టి ITR2 ఫామ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ హెడ్లో చూస్తే ITR1 ఫామ్లో మీరు ఇంట్రెస్ట్, డివిడెండ్ ఇన్కమ్ అండ్ ఫ్యామిలీ పెన్షన్ లాంటి నార్మల్ ఇన్కమ్ లాంటివి డిస్క్లోజ్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. అదే ITR2లో అయితే మీరు ఈ ఇన్కమ్స్తో పాటు అంటే నార్మల్ ఇన్కమ్స్తో పాటు స్పెషల్ రేట్ ఇన్కమ్స్ కూడా డిస్క్లోజ్ చేసుకోవచ్చు. అంటే మీకు స్పెషల్ రేట్తో ట్యాక్సబుల్ అయిన ఏ ఇన్కమ్ ఉన్నా కానీ ITR2 ఫామ్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు, ఆన్లైన్ గేమ్స్ నుంచి ఇన్కమ్ వచ్చింది, అది డిస్క్లోజ్ చేయాలనుకుంటే ITR2ని యూజ్ చేయాలి. అండ్ అలానే క్రిప్టో ఇన్కమ్ ఉందనుకుందాం, ఆ క్రిప్టో ఇన్కమ్ని మీరు డిస్క్లోజ్ చేయాలనుకున్నా కూడా మీరు ITR2నే యూజ్ చేయాలి. సో అలా స్పెషల్ ఇన్కమ్స్ ఏమున్నా కానీ మీరు ITR2లోనే చూపించుకోవాలి. సో ఇప్పటివరకు మాట్లాడుకున్నదంతా సింపుల్గా సమ్మరైజ్ చేసుకుంటే మీకు ITR1 ఫామ్ అప్లై అవ్వకుండా మీకు క్యాపిటల్ గెయిన్ ఉన్నా లేదా అదర్ సోర్సెస్లో మీకు స్పెషల్ రేట్స్తో ట్యాక్సబుల్ అయ్యే ఇన్కమ్ ఏదైనా ఉన్నా లేదా ఏ హెడ్లోనైనా కానీ లాస్ని బ్రాడ్ ఫార్వర్డ్ చేయాలన్నా లేదా క్యారీ ఫార్వర్డ్ చేయాలన్నా కానీ మీరు చూస్ చేసుకోవాల్సిన ఫాము ITR2నే. సో ఇదండి ఈరోజు టాపిక్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ టాపిక్ పై ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ అలానే మీకు పెయిడ్ కోర్సెస్ అండ్ పెయిడ్ సర్వీసెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే కలుద్దాం.